ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో వాతావరణం ఎలా ఉంది, తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 10వ తేదీ శనివారం రోజున 76,820 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,368 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,77,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 8 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ తిరుమలలో ప్రస్తుత వాతావరణం. తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు ప్రస్తుతం వర్షం అయితే పడడం లేదండి. కాకపోతే మబ్బులతో వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. తిరుమల కొండపై మబ్బులతో వాతావరణం చల్లగా ఉండడం అండ్ పొగమంచు ఇవన్నీ కలిపి చలి తీవ్రత అయితే అధికంగా ఉంది. సో వాతావరణం మబ్బులతో చల్లగా ఉంది కాబట్టి తిరుమలలో ఎప్పుడు వర్షం పడుతుందనే చెప్పలేం. కాబట్టి ఎవరైతే ప్రస్తుతం తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారు, మరి ముఖ్యంగా చిన్న పిల్లలతోటి వచ్చేవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, చలికి వర్షానికి అంటే గొడుగు, స్వెటరు, రెయిన్ కోట్స్, మంకీ క్యాప్స్, మెడిసిన్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి తిరుమలలో వాతావరణం ఎలా ఉంది అనే దానికి సంబంధించి వీడియోని మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సందీప్ గారు, మేడం మార్చి 20వ తేదీకి 300 రూపాయల టికెట్ బుక్ చేయడం జరిగింది లాస్ట్ మంత్. సో ఇప్పుడు సేమ్ మొబైల్ నుండి ఏప్రిల్ నెలకి లెక్కిడిపు వేయవచ్చా? కొంచెం తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా చెప్పగలరు అని అడుగుతున్నారు. మామూలుగా మీరు ఏ దర్శనం టికెట్ ఆర్ సేవా టికెట్ ని బుక్ చేసుకుని ఉంటారో ఆ సేమ్ దర్శనం ఆర్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా టైం గ్యాప్ అయితే ఉండాలి. వేరే ఏ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి టైం గ్యాప్ అవసరం లేదండి. సో మీరు మార్చి నెలకి సంబంధించి ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోన్నారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఏప్రిల్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు, రిజిస్ట్రేషన్స్ కూడా అవుతుందండి. అలాగే నెక్స్ట్ రాజేశ్వరి గారు, గోవింద హోమం టికెట్స్ ఆఫ్లైన్ టైమింగ్స్ అని అడుగుతున్నారు. అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని లాస్ట్ ఇయర్ అంటే 2025 జూలై 31వ తేదీ వరకు కూడా హోమం జరిగే ప్లేస్ లో ప్రతి రోజు 50 హోమం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తున్నారండి. అయితే ఈ టికెట్స్ ని ఆగస్టు 1వ తేదీ నుంచి ఆఫ్లైన్ లో పూర్తిగా రద్దు చేసి ఆన్లైన్ చేయడం జరిగింది. అంటే 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి ఆఫ్లైన్ లో ఇచ్చి 50 హోమం టికెట్స్ ని కూడా ఆన్లైన్ చేసి రోజుకి 200 హోమం టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి ఆఫ్లైన్ లో ఈ హోమం టికెట్స్ ఇవ్వటం లేదండి. ఈ టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్ లో కూడా రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం మనకి జనవరి మంత్ అనేది రన్నింగ్ లో ఉంది. జనవరి మంత్ వరకు రిలీజ్ చేశారు, కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. ఫిబ్రవరి నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జనవరి 26వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ విష్ణు గారు
గారు ఓం నమో వెంకటేశాయ 300 రూపాయల టికెట్స్ దొరకలేదు, మేము మార్చిలో వెళ్దాం అనుకుంటున్నాం, హోమం టికెట్లు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. మార్చి నెల వరకు అన్ని రకాల దర్శనం టికెట్స్ అండ్ సేవా టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. మార్చి నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులకు ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్. అయితే ఈ టికెట్స్ ని రోజుకి కేవలం 200 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. మార్చి నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అలాగే నెక్స్ట్ శిరీష గారు ప్రెసెంట్ తిరుపతిలో SST టోకన్స్ ఎక్కడ ఇస్తున్నారు అండ్ ఏ టైం కి ఇస్తున్నారు చెప్తారా మేడం, మేము మండే నైట్ వెళ్ళాలి అనుకుంటున్నాము అని అడుగుతున్నారు. ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ SST టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి RTC బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. జనవరి 9వ తేదీ 10వ తేదీ అంటే నిన్న మొన్న మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ 3 ప్లేసుల్లో SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంతమంది భక్తులు కూడా ఈ కౌంటర్స్ వద్ద ఎవరికి వాళ్ళే క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే టోకెన్ అనేది తీసుకోవాలి. అయితే ఈ టోకెన్ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డే తీసుకురండి. ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఆధార్ నెంబర్, మీ ఫోటో ఈ 3 కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారండి. మీరు ఆధార్ కార్డ్ అని తీసుకొచ్చి ఆ కౌంటర్ లో మీరు ఆధార్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుని అప్పుడే లైవ్ లో మీ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకుని మీకు SSD టోకెన్ అనేది ఇస్తారు. మీకు ఇచ్చిన టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది. సో ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ లో ఈ SSD టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ రోజు ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్స్ లో టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ ని మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ 3 యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వెంకీ గారు ఓం నమో వెంకటేశాయ, అక్క నేను వైకుంఠ ద్వార దర్శనం జనవరి 4న చేసుకున్నాను. ఇప్పుడు SST టోకెన్ ఈ నెలలో తీసుకొని దర్శనానికి వెళ్ళవచ్చా, టికెట్ ఇస్తారా, దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు. మీరు జనవరి 4వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నాము అంటే టికెట్ లేని ఉచిత దర్శనం అయినా చేసుకుంటారు, లేదు అంటే 300 రూపాయల టికెట్ తో అయినా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటారు. సో మీరు జనవరి 4వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకెన్ లేదా దివ్య దర్శనం టోకెన్ ను తీసుకొని ఆ టోకెన్స్ ద్వారా రెండోసారి స్వామివారి దర్శనం ఈ జనవరి మంత్ లో చేసుకోవాలి అనుకుంటే అలా దర్శనం చేసుకోవచ్చండి. ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్, ఈ సమాచారం అనేది చేరి వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.